ఆశని స్నేహమే నా శ్వాస కోసమే ఆశని తెలిపేందుకు నా భాష మౌనమే I love you. Welcome to Patas Full to Bindas Cheppu. Welcome to Patas Full to Bindas. I love you. I love you. ఈ రోజు మా పటాస్ లో Ladies special. yes మరి ఈ రోజు శ్రీముఖి గ్యారేజ్ లో పర్ఫార్మ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు రమ్య, శైలజ అండ్ లావణ్య. లెట్స్ వెల్కమ్ దెం. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు చందనం. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొత్త రైకల్లన్నీ ఊరమాసు లెక్కలో. టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో కళ్ళు తిరుగుతాయి? ఆధార్ కార్డ్ లో మన ఫోటో ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు కళ్ళు తిరుగుతాయి. వామ్మో, నా ఫోటో చూస్తే ఆధార్ కార్డ్ చేసేటోడే కళ్ళు తిరిగి పడిపోయిండు. పళ్ళు తోముకోకుండా ఫోటోలు దిగుతాం మరి నువ్వు. నెక్స్ట్ శ్రీముఖి అక్కతో సాల్సా డాన్స్ చేసినప్పుడు. నీకు సాల్సా డాన్స్ వస్తుందా? లైట్ వస్తుంది. లైట్ గానా? ఎట్లా వస్తుందో చూపి. నీకు వస్తా లేదా నేను టెస్ట్ చేస్తా. బాగుందంటే శ్రీముఖి నీతో సాల్సా డాన్స్ చేస్తా. రెడీ రెడీ మ్యూజిక్. చాలా సూపర్ గా డాన్స్ చేసావు. నాకు సీక్రెట్ అర్థమైందబ్బా. దానికి రీజన్ ఏంటంటే వీడిలో ఉన్న బ్యాటరీ ఫుల్ ఛార్జ్. ఆ బ్యాటరీ ఎవరో కాదు, వీళ్ళు ఉన్నంత సేపు నీతోనే ఓటమి దగ్గర రాదురా. వెళ్ళు. నెక్స్ట్ మై సెల్ఫ్ జి శ్రావణి. చెప్పు చెప్పు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఎందుకే తింటలేవు? నీ మీద బెంగతో. బొంగ ఎందుకు వచ్చింది ఇప్పుడు మధ్యలో? ఫాస్టింగ్ ఉంటే కళ్ళు తిరుగుతాయి. ఊకపో. సరే సరే కానీ ఒక్కసారి కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే రెడీ యాక్షన్. అది మేల్ డైలాగ్ కదా, నేను చెప్పాను. నువ్వు ఫీమేల్ కదా, అందులో మేల్ ఉంది కదా, చెప్పు. చెప్పు నా యాక్షన్.
కనిపించని అదే పురుష అబ్బా కనిపించని అయ్యా. నెక్స్ట్ శ్రీముఖి లాంటి భారీ సైజ్ ని రెస్టారెంట్ తీసుకెళ్ళినప్పుడు బిల్ చూసి కళ్ళు తిరుగుతాయి. కూసో. నెక్స్ట్ ఆగు నాన్న ఏమైంది వీళ్ళకి. నవ్విందే పిల్ల పువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కమా. ఆ ఆన్సర్ విని నవ్వుతున్నాను అనుకో, నీకు పగిలిపోతుంది, మామూలుగా కాదు. ఏ చెప్పా? నథింగ్ అంతేనా? ఓకే చెప్పు నాన్న. నా బాయ్ ఫ్రెండ్ నన్ను ఎత్తుకొని తిప్పినప్పుడు కళ్ళు తిరుగుతాయి. ఆడు చచ్చిపోతాడు, ఫస్ట్ నడుము వస్తుంది, దాని తర్వాత నేను దింపేస్తాడు, ఆడు పోయి ఐసీయూలో కోమలం అనుకుంటాడు. నెక్స్ట్ నేను ఇట్లా తిరిగితే నా కళ్ళు కూడా నాతో తిరుగుతాయి. ఆడు ఎక్స్ప్రెషన్ చూసినావా? నేను ఇంతమంది ఛాన్స్ చెప్తే పాట ఎందుకు వేసారు? అరే అరే ఓ నాన్న, కళ్ళు ఒక దగ్గర పెట్టి నువ్వు తిరగడం ట్రై చేయి ఒకసారి. ఏడబెట్టినారు అవి కూడా తిరిగిన ఇట్లా అని. నెక్స్ట్ హాయ్ శ్రీముఖి, హాయ్ రవి. దానా అట్లా నడుచుకుంటారా ఇట్లా అని ఆన్సర్ చెప్పుకుంటా. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు కళ్ళు తిరుగుతాయి. వెరీ గుడ్ ఆన్సర్. ఓకే శ్రీముఖి, రవి ప్లేస్ లో నేను వచ్చేసా. ఈ రోజు మన ఇద్దరమే యాంకరింగ్. మీరిద్దరిని చూస్తే మా అందరికి కళ్ళు తిరుగుతాయి. తిరగండి రా, నిల్చోండి. జాగ్రత్త, స్టేజ్ ఊడిపోతుంది. అబ్బా అబ్బా అబ్బా, వీడు మళ్ళీ వచ్చిండే. చిల్లర లేవు, పైకి వెళ్ళరా. చిల్లరకే వాల్యూ ఉంది వాళ్ళ. శ్రీముఖి ఇక్కడ ఉంది కదా, లాస్ట్ ఇయర్ అక్కడ ఉంది, తీసుకెళ్తారా? అందుకే నువ్వు. నెక్స్ట్ బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయినప్పుడు ఎందుకురా? అట్లనే కూర్చుంటాం కదా నీళ్ళు వచ్చే వరకు. నేను స్నానం అనుకుంటున్నా, నువ్వు వేరేది అంటారు, నాకు ఇప్పుడు అర్థం. ఫస్ట్ నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది? నా వంట బాగుంటది కదా, తిన్నప్పుడు వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి, ఇంత బాగా వేసిందని. తిన్నాక ఊడిపోతాయి అంతేగా. మన ముందుకు వచ్చేస్తుంది లావణ్య. అమ్మాయిలలో అబ్బాయిలలో ఇద్దరు రకాలు ఉంటారు. ఒకటి మాస్, ఒకటి పాష్. ఫస్ట్ పాష్ గర్ల్స్ ఎలా ఉంటారంటే, మూవీస్కి వెళ్తాం అనుకుంటారు, బాయ్ ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఇలా చెప్తారు, హాయ్ బేబీ, హాయ్ డార్లింగ్, వే ఆర్ యూ, డార్లింగ్ ఐఎమ్ సో సారీ, ఈరోజు టికెట్స్ దొరకలేదు మూవీకి, మనం తర్వాత ఎప్పుడైనా వెళ్దామా? ఓ గాడ్, నీకు చెప్పాను కదా ఇది నా ఫేవరెట్ హీరో మూవీ, ప్లీజ్ డార్లింగ్ నాకు చిన్న వర్క్ ఉండి నేను ఆన్లైన్ లో కూడా బుక్ చేయలేదు, ప్లీజ్ లైట్ తీసుకో. సరేలే లైట్. పాష్ గర్ల్ ఇలా రియాక్ట్ అవుతుంది. అదే మాస్ గర్ల్ ఎలా రియాక్ట్ అవుతుందో, మాస్ గర్ల్ అంటే గిట్లుంటది, అంటే మన పటాస్ పవర్లు కూడా గిట్లనే హుషారుగా ఉండాలి. ఏమంటారు? మాస్ పవర్ ప్రతి దానికి ఎట్లా రియాక్ట్ అవుతుందో నేను చూపిస్తా. తల్లి చూపే. ఇప్పుడు మీ మమ్మీ వస్తుందా? మా డాడ్ వస్తాడు. నీ తండ్రి చూపి. నీ అయ్యా. నీ అయ్యా చూపి. పీకిరోతి ఏం పీక? ఈ పీకుడు ఏంది? నువ్వేం పీకినావు, నేనేం పీకినా, అదే కదా. అంటే నేనేం పీక, నేను పీకడం నువ్వేం చూసావు? ఇప్పుడు రమణ్ ఏం పీకడం ఎంతమందికి డౌట్ వచ్చింది? నేనేం పీకానో చెప్పు, నువ్వేం చూసావో చెప్పు. కొత్తిమీర కట్ట. ఎప్పుడు పీక? నిన్న. దేనికి పీక? చికెన్ లో వేసుకోవడానికి. నువ్వు ఎప్పుడు చూసావు నేను ఇంట్లో వంట చేస్తుంటే? మీ ఇంటికి వస్తే. ఎక్స్క్యూజ్ మీ రవి గారు. yes, who are you? I'm శ్రీముఖి సిస్టర్ చంద్రముఖి. చంద్రముఖి. పీకినవుతి పీకినవుతి. ఏం పీకింది? అది ఇప్పుడు మాట్లాడుకుందాం. రెడీ
ఉంటారు. అబ్బాయి ఫోన్ చేసాడు, బేబీ నాకు టికెట్స్ దొరకలేదు, ప్లీజ్ లైట్ తీసుకో, నెక్స్ట్ షోకి వెళ్దాం, ఓకేనా? అవునా, సరే ఫోన్ పెట్టి, పర్లేదు. ఈ తల్లి పవన్ కళ్యాణ్ ఫిలిం ఇక్కడ. ఫస్ట్ డే ఫస్ట్ షో, ఫ్యాన్స్ హట్ అవుతారు, వాడి ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంకా అంటే మీ పొరడున్నాడా? వేరమ్మా నీ కోడల్ని. అరే రవి, ఎవరో ఒక అమ్మాయి వచ్చింది చూద్దురా. ఎవరమ్మా? అరే ఇట్రారా. నిన్న నైట్ ఏం చెప్పినారా నాకు ఫోన్ లో? పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూపిస్తా అన్నావుగా, ప్యాంట్ షర్ట్ వేసుకొని ఏటీఎం కార్డు తీసుకొని రా. అంటే అప్పుడు వేసుకోలేదా? అంటే ఇంట్లో షార్ట్స్ వేసుకుంటారు కదా మీరు. నేనైతే ఏమి వేసుకోను ఇంట్లో ఉంటే. జల్దీ రా, సినిమా చూడాలా, పవన్ కళ్యాణ్ సినిమా కూడా స్టార్ట్ అయిపోతుంది. అది కాదు బేబీ, అర్థం చేసుకో. నీ తల్లి వస్తావా రావా? ఇగో ఆంటీ నీ పోరండి, నేను తీసుకుపోతున్నా బయటకి, నువ్వు అటువే దా 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 సినిమా చూద్దాం దా. సినిమా థియేటర్లోకి వెళ్తారు. మాస్ అంటే ఇక పవన్ కళ్యాణ్ అన్న కనిపిస్తుంది థియేటర్లు అంటే దేత్తడి పోచమ్మ గుడి. కథం బాయ్ ఫ్రెండ్ ఉన్నది కూడా పట్టించుకోరు. ఎంట్రీ రంగు పవన్ కళ్యాణ్ హీరోయిన్ కిస్ చేస్తుంటే బేబీ ఊకబే మంచి సీన్ వస్తుంది, నువ్వు బేబీ ఐ వానా ఏం బతకాలని ఆశ లేదా? అమ్మ దీంతో సినిమాకి వచ్చినా రాకుండా ఒకటే, ఇది అయిపోయింది. అదే ఒక అబ్బాయి అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసిన తర్వాత బ్రేకప్ అని చెప్తే పాష్ అమ్మాయి ఎట్లా రియాక్ట్ అవుతుంది? హలో బేబీ లైట్ తీసుకోరా, మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవట్లేదు. ఏంటి రవి, మొన్నటిదాకా నాతో తిరిగావు, ఇప్పుడేంటి పెళ్లి అంటున్నావు? అబ్బా లైట్ తీసుకో అని చెప్తున్నాను కదా, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు. శ్రీముఖి నాకు వేరే పెళ్లి చేసుకుంటున్నాను. నేను చచ్చిపోతా, చచ్చిపో. అదే మాస్ అమ్మాయికి ఫోన్ చేసి చెప్తాడు, హలో మన పెళ్లి జరగదు, లైట్ తీసుకో, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లే. అవునా, ఎందుకు ఒప్పుకోవట్లేదు? మాస్గున్నావంట, మా వాళ్ళకి నచ్చట్లే, మా వాళ్ళు అంతా క్లాస్ కదా. అచ్చా సరే లైట్ తీసుకో, వదిలే. నాకే నో చెప్పింది కదా, నేను పని చేయాలా ఇట్లా? శ్రీముఖి అండ్ నాకు నో చెప్పిండు, బార్కి పిలుస్తా, నువ్వు వచ్చేసి మనం చూద్దాం తర్వాత. హలో రవి, ఎక్కడున్నావు? నీతో అర్జెంట్ గా మాట్లాడాలి, ఒకసారి కలుద్దామా? దా. అరేంజ్మెంట్స్ బానే చేసావు. బ్రేకప్ కదా, ఇక లాస్ట్ పెగ్ నాతో. నీలాంటి మాస్ అమ్మాయికి ఇలాంటి క్లాస్ అబ్బాయి సెట్ అవ్వడు. కూసో ఇక వెళ్ళొద్దు, కూసో. నేను ఆ చీప్ లిక్కర్ తాగా, మీరు తాగేది పర్లేదు, మాస్ లో చీపే తాగుతుంది. ఏంది ఇంత తక్కువ? ఏ కొంచెం తాగు బిడ్డ, నువ్వు ఎంత కొట్టిన మూతది ఫస్ట్. అది సెట్ ప్రాపర్టీ నోట్లో పెట్టుకుంటావా? స్మెల్ వస్తుంది. శ్రీముఖి దా. హలో దా. వస్తున్నా, ఆగు. నేను పోతున్నా అయితే. ఇప్పుడు చెప్పురా. ఆగే ఒక్క నిమిషం. ఒక పెగ్ పోయి నాకు ఫస్ట్. అసలు ఎందుకు పిలిచినావు నన్ను ఇడికి? కొట్టనికి పిలిచిన, అర్థమైందా నీకు? కొడదాం దా. కూసా బిడ్డ. తిరిగి నన్ను నాలుగు తిరిగిండు పోరాడు. అవునా? గిఫ్ట్లు అన్నాడు, అదన్నాడు, గిదన్నాడు, సత్యనాశ్ పట్టించిండు. ఓకే, నువ్వేని చిన్న జర క్లోజ్ అవుతున్నావు. నాకు ప్రపోజ్ చేసి డైలాగ్స్ లేవు. నేను ప్రపోజ్ చేసినప్పుడు నువ్వేనా అంటివి. లావణ్య ఏం చేద్దాం? వావ్, నీకు డైలాగ్స్ లేవు కదా. పిలిచినా మీరు సెట్ అయిపోతున్నా, అదేం నా కథ. నా కథ సెట్ చేస్తావంటే నీ కథ సెట్ చేసుకుంటుంటే. నువ్వులే ఫస్ట్. Oh, she's a mass girl, yeah. I'm a completely class girl. I know that. Yeah, గద్దీసుకో.
లావణ్య వీడికి నీకు నచ్చలేదు, నేను వీడిని కొట్టాలి అంతే కదా? నాకు నో చెప్పిండు నాలో తిరిగినావు. నా ఫ్రెండ్ ని మోసం చేసినోడిని అంత ఈజీగా వదిలిపెడతానా? నో 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 బేబీ నో నో. లావణ్య ఐ కాంట్ లెట్ దిస్ హ్యాపెన్ లావణ్య. అప్పుడు జగదగ వినుట్లో చిరంజీవి శ్రీదేవి నినాలే కొట్టారు, కానీ లాస్ట్ కి వాళ్ళిద్దరే ఒక్కటయ్యారు. లావణ్య నో, నన్ను కొట్టు కానీ వాడిని కొట్టు. వద్దు లావణ్య, నేను మగాడిని, నన్ను కొట్టు. లావణ్య నేను మగ. ఇగో ఇది అంతా కాదు ఇనురి. అమ్మాయిలు కనిపించగానే సొల్లు కరుచుడు, అబ్బాయిలు కనిపించగానే మోసం చేసుడు ఆపుర్రి. అమ్మా నాన్నల మాట ఇనుర్రి, సల్లంగా బతుకుర్రి. ఈ లవ్వులు ఈ బక్రాగాళ్ళు వద్దు మనకు, అర్థమవుతుంది కదా? I love bakras. I love Srimukhis. ఇప్పుడు శ్రీముఖి గ్యారేజ్ నుంచి వచ్చేస్తుంది శైలజ. అతిలోక సుందరి తొల్లి చుప్పుకే ఇలా మట్టిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. రచ్చ రవి యాంకర్ రవి ఏం చేశారంటే ఒక రోజు ఇద్దరు పక్క పక్కన క్లాస్ లో కూర్చున్నారు, ఎగ్జామ్ రాస్తున్నారు. రచ్చ రవి చెప్పాడు, అరే ఏంట్రా నువ్వు నాలాగిస్తున్నావు అంటే టీచర్ వచ్చింది, ఎందుకు మీరు ఇద్దరు గొడవ పడుతున్నారు అంటే, చూడండి టీచర్ నేనేమో పేపర్ అంతా ఖాళీగా ఇస్తున్నాడు, వీడు కూడా సేమ్ నాలాగానే ఇస్తున్నాడు. అదేంట్రా వాడిస్తే నీ ప్రాబ్లం ఏంటి, మరి మీరు కరెక్షన్ చేస్తాక ఇద్దరు కాపీ కొట్టరని చెప్తే ఎవరిది బాధ్యత? అయితే రచ్చరవి వాళ్ళ డాడీ ఏం చేశాడంటే ఒక రోజు సున్నాలు వేసేవాడిని తీసుకురమ్మని చెప్పాడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. అయితే రచ్చరవి ఓకే డాడీ అని చెప్పి వెళ్ళి వచ్చేటప్పుడు, రండి సార్ ఇది మా ఇల్లే, దీనికే వేయాలి సున్నం. ఏంట్రా ఎవరిని తీసుకొచ్చావు నువ్వు? నాకు సున్నాలేసే డాడీ ఇతడే. తర్వాత ఒక రోజు రచ్చరవి పాపం యాంకర్ రవి ఒక ఊరికి వెళ్తాడు. యాంకర్ రవి అడిగాడు, అరే రచ్చ అక్కడ కనబడేది సూర్యుడా చంద్రుడా నాకు అర్థం కావట్లేదురా, నువ్వు చెప్పు. అరే నువ్వేం మాట్లాడుతున్నావురా, అసలే నేను ఊరికి కొత్త, నాకెలా తెలుసుందా ఆయన సూర్యుడా చంద్రుడా అని. రచ్చరవి ఒక రోజు ఏం చేశాడంటే కొత్త షర్ట్ వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాడు. మా సుధాకర్ పెద్దనాన్న ఏమన్నాడు, అరే రచ్చ సెట్ సూపర్ ఉందా, ఎవరు కుట్టిరా, మీ ఆవిడ కుట్టిందా, కరెక్ట్ కనిపెట్టావు, ఎలా కనిపెట్టావు, అదే రా బటన్స్ కి బదులు ఉక్స్ వేసుకున్నావురా. అయితే రచ్చరవి ఒక రోజు పరిగెట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ దాక్కున్నాడు. అరే ఎందుకు ఇక్కడ వచ్చి దాక్కున్నావు? అదేం లేదండి మా ఆవిడ మీద ఒక రాయి విసిరి నాకు చచ్చిపోతుందని, కానీ సావలేదు, అందుకే నేను ఇక్కడ దాచుకున్నా. అరే ఏం తాకలేదు కదా ఇక్కడ దాచుకున్నావు? మరి అదే నన్ను ఇప్పుడు వచ్చి కొడుతుందేమో అని ఇక్కడ దాచుకున్నానయ్యా. అదేంటి ఆ జోక్ వీళ్ళిద్దరికీ అర్థమైందా? ఆ సోఫాలో కూర్చున్న వాళ్ళకి అర్థమవుతుందేమో. నేను కూడా అక్కడ మీ ఇద్దరితో కూర్చుంటా. నాకు ఎవరెవరికన్నా జోక్ అర్థం కావాలంటే వచ్చేయండి. అయితే ఒక రోజు కోతిని చూస్తూ రచ్చరవి, అరే కోతి పటాసు ఇంత కామెడీ ఉంటుంది. చెప్పక్క. అయితే పక్కింటో వాడిని చూస్తే, అరే శ్రీముఖి చూసావా వాడిని ఎప్పుడు చూసినా కోతి లాగానే అనిపిస్తాడు. మా నలుగురు వీళ్ళందరూ ఎనగడ్డకి తీసుకెళ్ళి. అవునరా నువ్వు చెప్పింది కరెక్ట్, నిన్ను చూసినప్పుడు కూడా సేమ్ కోతి లాగానే కనబడతావు. ఎంత నవ్విస్తున్నావు అబ్బా. ఒక రోజు ఏం చేశాడు, ఆవుకి కళ్ళద్దాలు పెట్టాడు, పచ్చ పెట్టిండు, ఇగో ఈ కలర్ కళ్ళద్దాలు పెట్టిండు ఆవు. రచ్చరవి నీకెందుకు పెట్టిండు? నాకు పెట్టలే ఆవుకి పెట్టిండు అని చెప్తున్నా. ఎందుకు ఆవుకి కళ్ళద్దాలు అంటే గడ్డి మొత్తం ఎండిపోయింది, పచ్చ కనబడాలని పెట్టినా. హలో రమ్య, ఏమి
తమ్ముడిని వీళ్ళు తమ్ముడు ఇట్రా తీసుకెళ్ళి బయటకు తీసుకెళ్తా తీసుకెళ్ళి ఒక రోజు చెప్తున్నాను రవి, చిన్నప్పుడు నాకు ఎట్లా అయిందంటే రా, నేను 20 అంతస్తుల ముందు నుంచి కింద పడ్డరా వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది. అప్పుడు ఏం కాలేదారా నీకు? ఏమో రా, నాకు అప్పుడు ఏం గుర్తులేదు. అరే వీళ్ళ తమ్ముడు రా. మా శ్రీముఖ గ్యారేజ్ నుంచి జోక్స్ చెప్తే ఇట్లా నవ్వుతారు. నెక్స్ట్ నువ్వే పోతావేమో, జాగ్రత్త. ఒకరోజు రచ్చరవి చచ్చిపోయాడు. అయితే వాళ్ళ వైఫ్ అయితే అయ్యో ఎట్లా చచ్చిపోయిండో ఏమో అస్సలు అర్థమైతే వాళ్ళు ఏమేమో చెప్తున్నారు అని చెప్తుంది. యాంకర్ అవి వెళ్ళి అయ్యో పాపం ఎట్లా చచ్చిపోయిండు ఆయన అని అడిగిన. అంటే ఏం లేదు, బోట్ సముద్రం మధ్యలోకి పోయింది. అక్కడ పోయినాక ఆయన టెక్నికల్ ప్రాబ్లం వస్తే నేను ఉండగా నేను చేస్తా అని అన్నాడు. అప్పుడు ఈయన కూడా దిగి అన్ననే పోయిండు. రచ్చ రవి ఒక రోజు వాళ్ళ వైఫ్ ని కాల్ చేసి అడుగుతున్నాడు, ఏంటి రవి నీళ్లు కాగబెడుతుంటే సౌండ్ వస్తుంది. అరే ఆ మాత్రం తెలియదు అనే, నీళ్లు కాగబెడుతుంటే క్రిములు చచ్చిపోతున్నాయి, అందుకనే సౌండ్ వస్తుంది. ఒకరోజు రచరవి కాలేజ్కి వెళ్ళాడు. సీనియర్స్ ర్యాగింగ్ చేశారు. అరే నీకు తెలిసిన 3 బూతులు చెప్పరా? టెలిఫోన్ బూత్, మిల్క్ బూత్, ఇంకా పోలీస్ బూత్. ఇలాగే మీరు కూడా నవ్వుతూ ఉండాలంటే చూడండి రోజు పటాస్ ఫుల్ టు బిందాస్. ఆనందాలు కేరింతల సవ్వళ్ళు చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కప్పా. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్ ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరికి ఫన్ కావాలన్నా పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా ఇంట్లో అందరి నేస్తం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్ ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్